యూట్యూబ్ ప్రేక్షక మహాశైలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో సీతాకోక చిలుక అనే చిత్రం నుంచి అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసిపోయి అనే పాటను పాడుకుంటున్నాం. చాలా అద్భుతమైనటువంటి పాట. ఎందరో మహానుభావులు మన వీడియోస్ చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. మనకి రెండో ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో విశేషం ఏమిటంటే ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఏమిటి అనమాట. మరి ఈ ఫస్ట్ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా ఒక 1 వీక్ 10 డేస్లో మన రెండో ఛానల్లో నేను ప్లే చేస్తున్నాను. ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ను ఓపెన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ వీడియోస్ కూడా చూడవచ్చు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, బుక్ 3 అతి త్వరలో రాబోతుంది. మూవీ సాంగ్ సిరీస్లో 4 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4. వీటి కూడా బుక్ 5 అతి త్వరలో రాబోతుంది. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వీటి వివరములు, వీటి ఖరీదు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. ఫోన్ నంబర్ 8985417356. ఫోన్ నంబర్ మరి ఒకసారి 8985417356. సంవత్సరంలో వచ్చినటువంటి సీతాకోక చిత్రం నుంచి మనం అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసిపోయి అనే పాటను పాడుకుంటున్నాం. రచన వేటూరి సుందరరామూర్తి గారు, సంగీతం ఇళయరాజా గారు, గానం వాణి జయరాం గారు. వీరు ముగ్గురే అంత గొప్పవాళ్ళు. రాగం, ఈ పాట మొత్తం 2 రాగాల్లో ఉంది మనకి. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి పాట అంతా కూడా శుద్ధ ధన్యాసి రాగంలో ఉంటుంది. లాస్ట్న స్వరం ఉందా అది హిందోళ రాగంలో ఉంటుంది అనమాట. ఈ శుద్ధ ధన్యాసి రాగానికి ఇంకొక పేరు ఉదయ రవిచంద్రిక రాగం అని కూడా అంటారు. ఈ శుద్ధ ధన్యాసి రాగము 22వ మేళకర్త కరహరప్రియ రాగం నుంచి పుట్టినది. ఈ రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సగ్గమ పనిస సానీప మాగస. మీరు జాగ్రత్తగా గమనిస్తే సగ్గమ అంటే అక్కడ రీ తీసాం, పనిస అంటే అక్కడ దా తీసాం. ఆరోహణలో రీ దాలో అనే 2 స్వరాలు తీసాం, అవరోహణలో దారి అనే 2 స్వరాలు తీసాం. మరి 7 స్వరాల్లో 2 స్వరాలు తీసేస్తే 5 స్వరాలు ఉంటాయి. 5 స్వరాలు ఉంటే ఔడవ రాగం. అప్పుడు ఇది ఆరోహణలో 5 స్వరాలు, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం. అదే మన శుద్ధ ధన్యాసి రాగం. స్వరస్థానములు సా షడ్జమము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైసిక నిషాదము, తారాస్థాయి షడ్జములు వస్తాయి. అలాగే హిందోళ రాగం, ఇది జన్యరాగము, ఉపాంగ రాగము, 20వ మేళకర్త నటభైరవి రాగం నుంచి పుట్టినది. మరి ఆరోహణ అవరోహణ చూద్దాం. ఈ హిందోళ రాగానికి సగమ దనిస సానిద మగస. ఈ హిందోళ రాగాన్ని హిందుస్థానీ సంగీతంలో మాల్ కౌస్ అంటారు. ఆరోహణ చూడండి, సగమ అంటే అక్కడ రీతీశం, ధనిస అంటే పాతీశం. ఈ హిందోళ రాగానికి ఆరోహణలో రీపాలు తీసాం, అవరోహణలో పారి అనే 2 స్వరాలు తీసాం. ఏది ఏమైనప్పటికీ 7 స్వరాల్లో 2 స్వరాలు తీస్తే మనకు 5 స్వరాలు ఉంటాయి. ఆరోహణలో 5 స్వరాలు, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఇది ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అవుతుంది. హిందోళ యొక్క స్వరస్థానములు సా షడ్జమము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, దావన్ శుద్ధ దైవతము, నీటు కైసిక నిషాదము, తారాస్థాయి షడ్జములు వస్తాయి. అన్యస్వరములు ఇంకేమీ ప్రయోగించలేదన్నమాట. నేను ఈ వివరములన్నీ కూడా పేపర్ పైన క్లియర్గా రాశాను. మీరు అక్కడ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. తాళము పాట తిస్ర నడకలా ఉంటుంది. అంటే తక్కిట్ట 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 అని. మళ్ళా కొన్ని చోట్ల చతురస్రగతి
కీటతక్క అని నడుస్తుంది. మీకు క్లియర్గా తెలుస్తుంది పాడేది ఇప్పుడు. శృతి, ఒరిజినల్ శృతి 1వ శృతిలోకి పాడారో వాణి జయరామ్ గారు, అంటే మిడిల్ పిచ్ సి నుంచి హై పిచ్ సి వరకే. నేను 2వ శృతిలో పాడుతున్నాను. ఈ 2వ శృతిని వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ క్యాషియోని చూడండి, ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారి సి అంటారు కదా. సి, సి షార్ప్, డి, డి అంటే 2వ శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకే. ఇప్పుడు పాటని పాడుకోబోయే ముందు మనం ఈ శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛన్ని, హిందోళ రాగం యొక్క మూర్ఛన్ని ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది, తెలుసుకుందాం. ఫస్ట్ శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛన. స గ మ ప ని సా, సా ని ప మ గ సా, స గ మ ప ని సా, సా ని ప మ గ సా. హిందోళ రాగం మూర్ఛన. స గ మ ద ని సా, సా ని ద మ గ సా, స గ మ ద ని సా, సా ని ద మ గ సా. లో పిచ్లో సా ని ద ని సా, దైవత వరకు వెళ్ళారా. మరి హై పిచ్లో స గ మ గ సా, తారాస్థాయి మధ్యం వరకు వెళ్ళారు. పల్లవికి పాట పాడుకుంటున్నాం. అలలు కలలు ఎగసి ఎగసి అనే పల్లవికి ముందర స్వరం ఉంది. ఆ స్వరం పాడి నేను పాటను కంటిన్యూ చేస్తాను. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది. అయితే ఏంటంటే కొన్ని చోట్ల చతురస్రం నడుస్తుంది, కొన్ని చోట్ల తిసరగతి నడుస్తుంది అనమాట. అది మీకు నేను పాడుతుంటే తెలుస్తుంది. నేను పేపర్ పైన క్లియర్గా రాశాను. మమ ప ప ప ప గమ ప గమ గ సా, ని ని సా స స గ గ సా స స ని స గ గ మ మ ప సా స ని ని ప ప మ మ గ గ సా స ని సా. అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయి, పగలు రేయి మురిసి మెరిసే సంధ్యారాగంలో, ప్రాణం ప్రాణం కలిసి విరిసే జీవన రాగంలో, అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసిపోయే, పగలు రేయి మురిసి మెరిసే సంధ్యారాగంలో, ప్రాణం ప్రాణం కలిసి విరిసే జీవన రాగంలో, అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసిపోయే, తనన నన 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 తనన నన నానా. తగదుం 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 తగదగ తగదగతో, తగదుం 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 తగదగ తగదగతో, తననం 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 తగదుం తననం 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 తగదుం,
నీ చిరునవ్వుల సిరిమూవల సవ్వడి వింటే ఆ ఆ ఆ ఆ నీ చిరునవ్వుల సిరిమూవల సవ్వడి వింటే ఆ సందడి వినిడందము కిటికీలు తెరచుకుంటే నీ కిలుకుమనే కులుకులకే కలికి వెన్నెల చిలికే నీ జడలో గులాబీ కని మెలలెరబడి అలిగే నువ్వు పట్టు చీర కడితే ఓ పుత్తడి బొమ్మ ఆ కట్టుబడికి తరించేను పట్టు పురుగు జన్మ నా పుత్తడి బొమ్మ అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయి. ఇప్పటి వరకు మనం బిగినింగ్ నుంచి ఇప్పుడు దాకా పాడినటువంటి రాగం శుద్ధ ధన్యాసి అంటే ఉదయ రవిచంద్రిక. ఇప్పుడు ఈ స్వరం ఎండింగ్లో ఉందనమాట. ఇది హిందోళ రాగంలో ఉంటుంది అనమాట. ప్యూర్ హిందోళ రాగం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. సగమగ సా 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 ని స ని ని సగమగ సా సా సగమగ సా సా ని స ని ని సగమగ సా సా ధని స ధని స ధని స ధని స దా ధని స ధని స ధని స ధని స దా దస ని 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 గ స స సమ గ గ గ ద మ మ ని గ స స సమ గ గ గ ద మ మ మ ని ద ద సమ గ ద మ ని ద స ని గ స ని ద మ గ స సమ గ ద మ ని ద స ని గ స ని ద మ గ స సా స సా స సా స సా స సా స స ని స గ స మ గ స ని ద సా స సా స సా స సా స సా స స ని స గ స మ గ స ని ద దని స ని స మ ద ని ద ని గ మ ద మ ద స గ మ గ మ స స మ గ ద మ గ స గ ద మ ని ద మ గ మ ని ద స ని గ స ని స మ గ మ స మ గ మ స మ గ మ స మ గ మ ఆ ఆ థ్యాంక్ యూ అండి. ఇలాంటి స్వరాలు పాడాలంటే పక్కాగా క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నటువంటి అనుభవం కావాలన్నమాట. అయితే చాలామంది ఏమి సంగీతం తెలియకపోయినా బై బర్త్ అంటారు కదా, పుట్టుకతో వస్తాయి అనమాట. అలా ఇనేసి పాటను పాడేస్తారు, వాళ్ళకి సంగీతం ఏమీ తెలియదు అనమాట. అయితే ఎందరో మహానుభావులందరికీ వందనములు. నా వీడియోలు ఎవరికైనా కొంతమందికి ఉపయోగపడితే చాలా సంతోషపడతాను, తెలియని వారికి. మరి ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే మనకి రెండో ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అనమాట. మన ఈ ఫస్ట్ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా ఒక 1 వీక్ 10 డేస్లో మన రెండో ఛానల్లో కీబోర్డ్ పని ప్లే చేస్తున్నాను. ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ని ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తే ఆ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ కూడా మీకు చూడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకు స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.